నేను రాత్రి అమెరికాలో ట్రంప్ మళ్ళీ కమలా హారిస్ మధ్య జరిగిన డిబేట్లో ట్రంప్ తొంటరితనాన్ని ప్రదర్శించినప్పటికీ అతను కమలా హారిస్ చేసే తన వాదనని నెగ్గుకు రాలేకపోయాడు. ఎందుకంటే ఇతను చెప్పే పాయింట్ అన్నీ కూడా టోటల్లీ రాంగ్ అనే సంగతి ప్రేక్షకులందరికీ తెలిసిందే. దానివలన ఆ తర్వాత జరిగిన సెన్సస్లో కమలా హారిస్కి గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. 65% కమలా హారిస్కి గెలవడానికి అవకాశం ఉందని చెప్తూ కేవలం 33% మంది మాత్రమే ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా సరే నవంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి మనకి జనవరి 1st వీక్లో అంటే డిసెంబర్ మన క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతారనేది స్పష్టమైన అవగాహన వస్తుంది.